పోలీసుల విచారణలో వదిలేసిన పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ కారణంగా మాకు ఇది హత్య అనే అనుమానం కలుగుతుంది, దాన్ని నివృత్తి చేయండి అని చెప్తున్నారు. ఎందువరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పలేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని పాస్టర్ ప్రవీణ్ భార్య చెప్పారు, పాస్టర్ ప్రవీణ్ సోదరుడు కూడా చెప్పారు. కానీ కుటుంబ సభ్యులను భయపెట్టి చెప్పిస్తున్నారని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. ఇది వాళ్ళ కుటుంబ సమస్య కాదు, మా కమ్యూనిటీ సమస్య అని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. సో మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇటు తెలంగాణ హైకోర్టులో బిషప్ భాస్కర్ రిట్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయండి అని చెప్పారు. సో ఏపీ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేస్తూ ఉంటున్నారు. ఇటు కేపాల్ హర్ష్ కుమార్ కూడా దీనిపై పూర్తి విచారణ జరిపించాలి, అవసరమైతే రీపోస్ట్ మార్టం కూడా చేయాలని అంటున్నారు. సో ఇదే విషయంపై మనం మాట్లాడబోతున్నాం. ఈ అంశంపై మాట్లాడటానికి బిషప్ భాస్కర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఆయన వాదనలు కూడా వినిపించారు. బిషప్ భాస్కర్ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రవీణ్ ఫ్రెండ్ రీజన్స్ బియాండ్ ప్రెసిడెంట్ అనిల్ కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. శివశక్తి నుంచి కరుణాకర్ సుగుణ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే అలెగ్జాండర్ మనతో ఆన్లైన్లో జాయిన్ అవుతారు, జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. మరి కొద్దిసేపట్లో యేసు సైన్యం నుంచి సతీష్ కుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. అనిల్ గారు, బిషప్ భాస్కర్ గారు, కరుణాకర్ సుగుణ గారు, నమస్తే అండి. ఒకసారి నేను మీ అందరితో మాట్లాడే ముందు కేపాల్ హర్ష్ కుమార్ దీనిపై మాట్లాడారు. ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేస్తానని కేపాల్ అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు విదేశాల నుంచి. సో రిట్ పిటిషన్ మూవ్ చేయబోతున్నారు. ఇటు హర్ష్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చాలా డౌట్స్ని ఆయన వ్యక్తం చేశారు. త్వరలో ఒక 130 మంది వరకు పాస్టర్స్పై దాడులు జరిగే అవకాశం ఉంది, అది మతోన్మాదులు చేయబోతున్నారు అంటూ ఆర్ఎస్ఎస్ పేరు తీశారు. హిందూ మతోన్మాదులు అంటూ కూడా తీశారు. సెక్యులర్ వాదులందరూ కూడా ఏకం కావాలి అంటూ హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. మరి నిజంగా ఇది జరగబోతోందా? దాని గురించి హర్ష్ కుమార్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవి కూడా బయట పెట్టాలి అని చాలామంది అంటూ ఉన్నారు. సో ఈ డిబేట్లన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాం. హర్ష్ కుమార్ కేపాల్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది 2 మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. కొన్ని వార్తా సంస్థలకు తెలుసు. హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ. హర్ష్ కుమార్ మాట్లాడిన మాటలు మీరు విన్నారు. హైదరాబాద్ శివార్లో ప్రవీణ్ పగడాలను ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులు చంపేశారు అని. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదైనా హర్ష్ కుమార్ బహుశా పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో. ఇక కేపాల్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. 300 crore Christians, Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice, and I thank God for the Honorable CJ's bench which asked them to file the counter, and hopefully by next Wednesday without any, and there should be repostmortem. That is also our prayer importance, because justice is not done, postmortem is not done for 36 hours from 11:40 to 24, 25th, 26th, 6 p.m. the body was released, and from 26th today April 16th, where is the postmortem for 21 days? Is there any such incident, Your Honor? Within 48 hours postmortem report should be done. Why they are taking law into their own hand? చూసాం కేపాల్ ఏమన్నారో, హర్ష్ కుమార్ ఏమన్నారో. కేపాల్ కూడా ఏపీ హైకోర్టులో ఆయన రిట్ పిటిషన్ మూవ్ చేస్తాను, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని కేపాల్ అంటున్నారు. అదే సమయంలో కొంతమంది సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, బీజేపీ చేతిలో ఉంటుంది, సిబిఐ కాదు, మా అనుమానాలన్నీ ఉన్నాయి, హైకోర్టు జడ్జెస్తో విచారణ జరిపించాలి అని మరికొంతమంది అంటూ ఉన్నారు. సో అసలు ఏం జరగబోతోంది, ఇంకా అనుమానాలు ఏ కోణంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాం. అండ్ ఫస్ట్ నేను బిషప్ భాస్కర్తో స్టార్ట్ చేస్తున్నాను. బిషప్ భాస్కర్ గారు, ఈరోజు మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేశారు. ఏంటి, ఏం ప్రే చేశారు, అందులో ఏం కోరారు, ఏం జరిగింది? ఈరోజు హైకోర్టులో మాకు నంబర్ రావడం జరిగింది, బెంచ్ మీద కూడా రావడం జరిగింది. మా లాయర్స్ చాలామంది నిలబడి మా యొక్క వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ యొక్క రిట్ పిటిషన్ వేసింది 9వ తారీఖు, అంటే అప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అంటే పోలీసు వారు చెప్పలేదు. మేము క్లియర్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ యొక్క
వీడియో విజువల్స్ ముఖ్యంగా మీరే RTV వారే, తర్వాత TV5 వారు, మిగతా వారు వేసినటువంటి దాన్ని తప్పు అని, ఎందుకంటే అప్పటికే మాకు రాలేదు, ఎవరు కూడా తెలియదు. కాబట్టి వీరి మీద ఒకవేళ వీలైతే ఇవి ప్రసారం చేయకుండా ఆఫ్ చేయాలనే ఒక మా ప్రేయర్, మెయిన్ ప్రేయర్ అది. తర్వాత ఇది పోస్ట్ మార్టం ఇమ్మీడియట్గా మాకు రిలీజ్ కావాలి, మాకు వినిపిస్తేనే బాగుంటుంది అనేటువంటి ప్రేయర్ కూడా ఉండే దాంట్లో. పోస్ట్ మార్టం రిపోర్ట్. అందుకొరకే ఈరోజు మేము లేవనెత్తిన కొన్ని అంశాలను బట్టి టెక్నికల్గా జడ్జి గారు ఏమన్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ మరి సంబంధించినటువంటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ కంటే అక్కడ వెళ్ళి మీరు వారిని అడగండి, అప్పుడు వారు ఏం చెప్తారు దాన్ని బట్టి మేము ఆలోచిస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ వెంటనే మేము ఇక్కడ కూడా అప్పీల్కు వెళ్తున్నాం, వీలైతే డబుల్ బెంచ్కి కూడా వెళ్తాం. తర్వాత ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయబోతున్నాం. ఆల్రెడీ ఒక భీమరావు అనేటువంటి అడ్వకేట్ గారు అక్కడ ఆల్రెడీ ట్రయల్ చేస్తూ ఉన్నాడు. 9వ తారీఖే మేము కూడా అక్కడ కూడా ఇచ్చాము. మరి అది కూడా అందులో ఉంటుంది. కేపాల్ గారు, హర్ష కుమార్ గారు వీరందరూ వేస్తున్నారు. కాబట్టి మేము ముఖ్యంగా తెలంగాణ వారసత్వం కాబట్టి ఇక్కడ నుండి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము ఇక్కడ వీరు ఏం చేస్తారు డబుల్ బెంచ్ కూడా వెళ్ళి ఒకవేళ రిజెక్ట్ అయితే తప్పకుండా మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఇది హత్య. కోర్టులో లోకల్ స్టాండ్ ఏంటి అని అడగలేదా? అడిగారా? లోకల్ స్టాండ్ అంటే మీరు ఏ అర్హతతో పిటిషన్ వేశారని ఏమన్నా అడిగారు? కుటుంబ సభ్యులు వేయలేదుగా, మీరు ఎందుకు వేశారు? అంటే మా ఒక ఫ్రెండ్గా, మేము బిషప్గా, క్రైస్తవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తినిగా వేశానంటే ఓకే అన్నాడు దానికి. తర్వాత మెయిన్ టెక్నికల్ విషయాలు అడిగాడండి, వేరేది ఏమి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. టెక్నికల్గా అక్కడ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, ఓకే, ఆ గ్రౌండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడి నుంచి మూవ్ చేయండి. మేము చెప్పాం సార్. అందులో మీకున్న అనుమానాలు ఏమన్నా వ్యక్తపరిచారా? ఇప్పుడు హర్ష్ కుమార్ అంటున్నారు హైదరాబాద్లో చంపేసి అక్కడికి తీసుకువెళ్ళారు అని. మీరు అలాంటి డౌట్స్ అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనే విధంగా ఏమైనా చెప్పారు అందులో? దాంట్లో ఏం చెప్పలేదు. కానీ ఇది హత్య జరిగిందని మాత్రం మెన్షన్ చేశాం. ఓకే. సో టెక్నికల్గా ఏపీలోనే సో ఎలా జరిగింది అని అనుకుంటూ ఉన్నారు? ఎవిడెన్స్ ఏంటి, ఎందుకు అనుమానపడుతున్నారు? ఇవి ఏమన్నా జరిగాయి? ఇవన్నీ ఏం రాలేదు. టెక్నికల్ అక్కడ ఉంది కాబట్టి మీరు అక్కడ వెళ్ళండి అనేది పెద్దవారు, అది వాటి స్ట్రిక్ట్ జడ్జి ఆయన. కాబట్టి ఆయన టైం ఇవ్వడమే లేకుంటే మాట్లాడడమే చాలా పెద్ద సంగతి. అంటే పిటిషన్ అలౌ చేశారు కాబట్టి పిటిషన్ అలౌ చేశారు, తర్వాత నంబరింగ్ ఇచ్చారు, బెంచ్ మీదకి వచ్చింది కాబట్టి టెక్నికల్ విషయం బట్టే ఎందుకు తెలంగాణ హైకోర్టులో ఎందుకు మూవ్ చేశారు? అంటే 2 కోర్టులో కూడా మూవ్ చేసాం. యాక్చువల్గా ఏపీ హైకోర్టు కూడా రిట్ పిటిషన్ అక్కడ కూడా వేసాము భీమరావు అనేటువంటి అడ్వకేట్ ద్వారా. అయితే మొట్టమొదటి ఇక్కడికి వచ్చింది, నంబరింగ్ ఎక్కడ వచ్చింది, బెంచ్ మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మేము వెళ్ళడం జరిగింది. ఓకే. ఏంటి అసలు మీకున్న అనుమానాలు ఏంటి? మాకున్న అనుమానాలు ఒకటే అండి, అది సస్పీషియస్ డెత్గా మొట్టమొదట కూడా అది FIR అలాగనే మీరు చేశారు, గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ. మాకున్న అనుమానాలు నాకు ఒక్కరికే కాదు, సమాజానికి, ఈవెన్ మానవతావాదులు అన్న వారందరికీ. ఈరోజు మేము వేసినటువంటి మా వెనకాల వచ్చినటువంటి హైదరాబాదు లేక హైకోర్టులో ఎక్కువగా ఇతర అంటే క్రిస్టియన్ లాయర్ల కంటే వేరే లాయర్లు వచ్చారు. ఎందుకంటే వారు మానవతావాదులు, అంటే ఒక మనిషికి ఇలా జరిగింది కదా అని చెప్పేసి ఒక లాయర్ల గ్రూపే దానికి సపోర్ట్గా వచ్చి, ఒక మనిషి చారిపోతే ఇప్పుడు వదిలేస్తే సరిగా తెలియకపోతే తెలుసుకోకపోతే ఇంకొకరిని కూడా చంపవచ్చు. బహుశా అనుమానాలు, అనుమానాలతో పాటు ఆధారాలు కూడా ఇవ్వాల్సి వస్తుందేమో, లేదంటే కేసులు బహుశా నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే పోలీసులు సబ్మిట్ చేసేది టెక్నికల్ ఎవిడెన్స్, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఎవిడెన్స్, ఇతర అన్ని రకాల ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేసాము. అదొక టెక్నికల్గా వ్యవస్థాపూర్వకంగా జరిగినటువంటిదాన్ని. సో అనుమానాలకు ఆధారాలు చూపించకపోతే రేపు కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందా? మేము తప్పకుండా టెక్నికల్ కూడా మేము ఆధారాలు చూపడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఒక గ్రూపు ఎక్కడైతే ఏ దారిలో గుండా ఆయన వెళ్ళాడో ఆల్రెడీ ఒక వైపు వెళ్ళి వచ్చారు. కొన్ని సీసీ కెమెరాలు ఎక్కడెక్కడైతే మెయిన్ లిక్కర్ వైన్ షాపుల దగ్గర వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఏరియాలో ఎన్ని సీసీ ఫుటేజీలు ఉన్నాయి అవన్నీ చూసుకొని వచ్చారు ఆల్రెడీ.
వెంటనే కూడా మా లాయర్స్ ఈరోజు వచ్చిన లాయర్లు కూడా వారు కూడా చెప్పిందంటే ఇంటి దగ్గర నుండి ఈ యొక్క హైదరాబాద్ వారి యొక్క మెయిన్ చూడాలి, ఎన్ని టెక్నికల్గా మనకి ఏం దొరుకుతాయి, ఏం ఎవిడెన్స్ మీరు దొరుకుతాయి. ఇప్పటివరకు మీరు అన్నదే చాలా మంచి పాయింట్. అంటే ఒకటి కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఇంటి దగ్గర నుంచి ఉన్న ఈ పోలీసులు సబ్మిట్ చేసిన సీసీ కెమెరాలతో పాటు ఇతరత్ర సీసీ కెమెరాల్లో కూడా ఏమన్నా జరిగిందని. ఇంటి దగ్గర అస్సలు చూపించలేదండి. ఇంటి దగ్గర ఫుటేజ్ ఎట్టి పరిస్థితులు సీసీ ఫుటేజ్ తీయలేదు. ఓన్లీ మొత్తం టోటల్ కూడా ఒక 5-6 లేక ఇక్కడ తెలంగాణలో విషయం అది మాత్రం చూపించారు. కాబట్టి ఎందుకు ఇంటి దగ్గర నుండి తీయలేదు, కాబట్టి మేము వెళ్ళి ఇంటి దగ్గర నుండి సీసీ ఫుటేజ్, ఎందుకంటే ఎన్నో హైదరాబాద్ అంటేనే తెలంగాణ ఎన్నో వేల లక్షల కెమెరాలు ఉన్నాయి. కాబట్టి మేము సిపి గారిని, డీజీపీ గారిని వారిని కూడా ఈ సీసీ ఫుటేజ్ వెళ్ళిపోకుండా 1 మంత్ లేక తొందరగా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా. గత నెల 24వ తారీఖున జరిగింది. అవును, దాదాపు ఇంకా నెల కావస్తుంది, ఇంకో 1 వీక్ అయితే. అంటే ఈలోపు ఒకటి మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడైనా మీరు ప్రవీణ్ ఇంటికి వెళ్ళారా భాస్కర్ గారు? ఇలా పర్సనల్గా వెళ్ళలేదు. మీరు ప్రవీణ్ చూసారు? చూశాను. నాకు బాగా ఫ్రెండ్, చాలా సంవత్సరం నుంచి తెలుసు. నేను 30 ఏళ్ళ నుంచి సేవలో ఉన్నాను. చాలా సంవత్సరం నుంచి నాకు పర్సనల్గా తెలుసు. ఓకే. అంటే ఇన్సిడెంట్ జరగటానికి గత నెల 24 కంటే ముందు ఎప్పుడు చూసారు? నేను ఒక 5-6 నెలల కింద చూశాను. 5-6 నెలల క్రింద చూసారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీరు బాగా తెలుసా? తెలుసు. దెన్ మరి ఇంటికి వెళ్ళి అవునా కాదా ఈ వీడియోలో ఉన్నదని అడిగే ప్రయత్నం చేయలేదా? తప్పకుండా చేస్తాను. అందులో ఒక్క విషయం నాకు పర్సనల్గా తెలిసిన విషయం చెప్తాను. ఇదంతా జరిగిన తర్వాత బ్యాగ్ కూడా తీసుకొచ్చి ఇంట్లో వేయడం జరిగింది. అందులో లిక్కర్ బాటిల్ పెట్టి ఇచ్చారు పోలీసు వారు కూడా. అది ఎంత మాకు గాయపరుస్తుందంటే ఆ మాట చాలా గాయపడినాం. వారి ఇంటి వారు కూడా గాయపరచబడ్డారు. కానీ బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ సోర్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. కాబట్టి వారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన బ్యాగ్లో లిక్కర్ బాటిల్? ఎస్, లిక్కర్ బాటిల్ ఇంకా ఉంది. ఓకే. కరుణాకర్ మీ దగ్గరికి వస్తాను.